Hey, hi guys, welcome back to our channel Code with Kishore. And today మనం ఈ వీడియోలో కౌంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ చూద్దాం అనమాట. అంటే ఈ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని కౌంట్ చేద్దాం. లైక్ ఇది చిన్న నెంబర్ కాబట్టి 1 2 3 4 5 అని కౌంట్ చేసినాం. లైక్ అదే ఇప్పుడు మనకి ఇక్కడ లైక్ ఇన్ని నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఎలా కౌంట్ చేస్తావు? 1 2 3 4 5 6 7 8 ఇలా కౌంట్ చేసుకుంటూ ఉండలేం కదా ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేసి ఈ నెంబర్లో. సో అందుకనేసి మనకి లైక్ లూప్ మనకి కౌంట్ అనేది ఒక ఇది ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఎన్‌లో ఎన్ని ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి. సో ఈ ఎన్1లో ఎన్1 ఈక్వల్ టు మనకు 4 డిజిట్స్ అని అవుట్‌పుట్ రావాలన్నమాట. సో దానికి మనం రియల్ టైమ్‌లో చూద్దాం ఎలా రాయాలో. ఓకే. ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాం. క్లాస్ కౌంట్ మెయిన్ మెథడ్ రాసుకుందాం. సో ఇందులో int n1 ఈక్వల్ టు 1 2 3 4 5 6 ఇప్పుడు మనకి n1లో 6 డిజిట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఒక్కొక్క వాల్యూని మనం ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఇప్పుడు ఈ వాల్యూని మనం ఎలిమినేట్ చేస్తే మళ్ళా ఒక్కొక్క వాల్యూని n1 నుండి ఎలిమినేట్ చేసుకుంటా వస్తే ఎన్నిసార్లు ఎలిమినేట్ అయింది అంటే మనకు 6 టైమ్స్ ఎలిమినేట్ అయింది. సో ఆ 6 అనేది మనకి డిజిట్ కదా. అదనమాట ఇక్కడ మనకి లాజిక్. ఒకసారి మీకు చూపిస్తా. వైల్ ఆఫ్ n1 నాట్ ఈక్వల్ టు 0 ఉండే వరకు నాకు లూప్ రన్ అవ్వమంటాను. అంటే n1 ఈక్వల్ టు 0 అయిపోతే మనకు లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. అంటే ఈ వాల్యూస్ ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసి n1లో లాస్ట్‌కి 0 తెప్పించేస్తే మనకి ఈ లూప్ అనేది ఎలిమినేట్ అయిపోతుందన్నమాట. సో ఫస్ట్ ఎలా ఎలిమినేట్ చేయాలి? ఎలిమినేట్ చేసేదానికి ఈక్వేషన్ ఏంట్రా అంటే n1 ఈక్వల్ టు n1 డివైడెడ్ బై 10. ఈ ఈక్వేషన్ ఏం చేస్తదంటే ఫస్ట్ లోపలికి వస్తుంది n1 అనేది. 1 2 3 4 5 6 అనేది ఈ n1లో ఉంటుంది. లైక్ 1 2 3 4 5 6 డివైడెడ్ బై 10 ఇది ఏం చేస్తదిరా అంటే ఈక్వల్ టు 1 2 3 4 5 ఇది ఈ వాల్యూని మనకు రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే లాస్ట్ వాల్యూని ఎలిమినేట్ చేస్తుంది. ఈ ఈక్వేషన్ ఏం చేస్తుంది అంటే లాస్ట్ వాల్యూని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో 1 2 3 4 5 ఉంటుంది అనమాట. ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అది మనకు ఒక వేరియబుల్ స్టోర్ అవ్వాలి కదా. సో ఇంట్ కౌంట్ అనేసి ఒక వేరియబుల్ తీసుకుందాం. కౌంట్ ఫస్ట్ 0 చేసుకుందాం దాన్ని. ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నామంటే కౌంట్లో 0 ఉంటుంది ఫస్ట్. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. అంటే ఒక్కొక్కసారి లూప్ ఈ ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చి లోపలికి వచ్చి ఒక్కొక్క డిజిట్ ఎలిమినేట్ అయినప్పుడంతా నాకు +1 యాడ్ అవుతుంది అనమాట ఈ కౌంట్లోకి. ఫస్ట్ 0 ఉంటుంది లోపలికి వస్తుంది కదా. అప్పుడు ఒక వాల్యూ ఎలిమినేట్ అయినప్పుడు ఇక్కడ 0 + 1 ఎంత 1 అవుతుంది అనమాట. తర్వాత 1 + 1 2, తర్వాత 1 + 1 3. అలా మనకు ఒక్కొక్క వాల్యూ ఎలిమినేట్ అయినప్పుడు ఈ కౌంట్లోకి ఒక్కొక్క నెంబర్ యాడ్ అవుతా ఉంటుంది అనమాట. +1 చేస్తాను. లాస్ట్కి మనకి ఈ n1 అనేది ఏమవుతుందిరా అంటే చూపిస్తారండి. కౌంట్ ఇప్పుడు n1 అనేది మనకి 0 అయిపోయింది. కౌంట్ అనేది మనకి 6 వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. ఈ వాల్యూని మనం ఎలా అన్నా ఇచ్చుకోవచ్చు. లైక్ 7 6 5 3 4. ఇప్పుడు మనకి 6 డిజిట్స్ ఉన్నాయి. సో రన్ చేస్తే నాకు కౌంట్ ఈ n1 అనేది నాకు ఇప్పుడు 0 అయిపోయిందనమాట. ఇక్కడ ఒకసారి SYSO బిఫోర్ అని రాసుకొని మనకి ఇక్కడ n1 ప్రింట్ చేస్తే ఇది మనకి ఆఫ్టర్ loop eliminate digits. ఇప్పుడు నాకు బిఫోర్ ఆఫ్టర్ తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్. బిఫోర్ వచ్చి మనకి n1లో
7, 8, 5, 6 ఇది ఉన్నింది. ఆఫ్టర్ వచ్చి సేమ్ N1 మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ N1 ఇక్కడ ప్రింట్ చేస్తాను. మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ 0 అయిపోయిందనమాట. ఈ లూప్‌లో ఉండే నంబర్ వచ్చి మనకి 0 అయిపోయింది. బిఫోర్ వచ్చేసి మనకి నంబర్ ఉండింది. ఇక్కడ ఆఫ్టర్ మనకి డిజిట్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయినాక మనకి 0 అయిపోయింది N1. కానీ ఇక్కడ ఒక్కొక్క డిజిట్ ఎలిమినేట్ అయినప్పుడు మనకి ఇక్కడ యాడ్ అయింది కదా కౌంట్‌లో. ఈ కౌంట్‌ని మనకి ఇక్కడ యాడ్ అయింది కదా లూప్ లోపల. సో, ఆ కౌంట్‌ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తే మనకి డిజిట్స్ 6 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అని మనకి ఇక్కడ ఎన్నైతే డిజిట్స్ ఉన్నాయో అని మనకి ఇక్కడ ప్రింట్ అయిందన్నమాట. లైక్ ఇక్కడ ఇంకొక నంబర్ యాడ్ చేస్తే ఇంకొక 2 నంబర్స్ యాడ్ చేసి 2 డిజిట్స్ యాడ్ చేస్తే నాకిక్కడ 8 డిజిట్స్ అయిందన్నమాట. ఇక్కడ ఎన్నైతే డిజిట్స్ ఉన్నాయో అది మనకి ఇక్కడ వచ్చేస్తుంది కౌంట్‌లో. ఈ కౌంట్ అనేది ఎందుకు యూజ్ అయితుంది అని అడుగుతారు గదా! ఇప్పుడు మనకి ఈ లూప్ అనేది ఒక 4 డిజిట్స్ ఉండే వరకు రన్ అయితే చాలు. మిగతా 4 డిజిట్స్ నాకు అవసరం లేదు అని ఉంటుంది గదా! అప్పుడు మనకి ఇక్కడ ఏమైతుందిరా అంటే, ఫస్ట్ 4 డిజిట్స్ ఏమున్నాయి అని ఉంటుంది గదా! అప్పుడు మనకి ఇఫ్ ఆఫ్ కౌంట్ ఈక్వల్ టు ఒకవేళ ఫస్ట్ 5 డిజిట్స్ నాకొద్దు అనుకుంటాం గదా! సో, అప్పుడు ఏం జరుగుతుందిరా అంటే లాస్ట్ 5 డిజిట్స్ ఇక్కడ ఎలిమినేట్ అయిపోయి మిగతావన్నీ ప్రింట్ అయితుందన్నమాట. సో, బ్రేక్ చేస్తున్నాం అప్పుడు. ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తదిరా అంటే లూప్‌ని బ్రేక్ చేసేస్తదన్నమాట. ఈ కౌంట్ ఈక్వల్ టు 5 ఉంటే మనకి లూప్‌ని బ్రేక్ చేస్తది. అంటే లాస్ట్ నుండి 5 వాల్యూస్ 1, 2, 3, 4, 5. సో, 3 వస్తే నాకు లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. 7, 6, 5 అనేది ఈ ఫస్ట్ 3 వాల్యూస్ నాకు ప్రింట్ అయితుందన్నమాట. సీ యాహ్! ఇప్పుడు ఇది ఒరిజినల్ నంబరు. నాకు ఈ లూప్ అనేది ఇక్కడ ఎక్కడ బ్రేక్ అయిపోయిందంటే లాస్ట్ నుండి 5 డిజిట్స్ 1, 2, 3, 4, 5 యాహ్! ఈ ఈ 5 డిజిట్స్ అయినాక నాకు లూప్ అనేది ఎలిమినేట్ అయినాక నాకు లూప్ బ్రేక్ చేయమంటున్నాం ఇక్కడ. సో, ఇందుకోసం మనం కౌంట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే. సో, నాకిప్పుడు 765 ప్రింట్ అయింది. నంబర్ ఆఫ్ ఎంత కౌంట్ వచ్చి ఎంత అయింది? 5 అయింది. 5కే మనకు లూప్ బ్రేక్ అయిపోయింది. లూప్ ఎన్ని సార్లు రన్ అయితుందో అన్ని సార్లే మన కౌంట్ అనేది ఇక్కడ యాడ్ అయితుందన్నమాట. సో, 5 టైమ్స్ లూప్ రన్ అయిందనేసి ఇక్కడ చెప్తాందన్నమాట. 5 టైమ్స్ లూప్ రన్ అయింది. నేను 5 టైమ్స్ కౌంట్‌లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత కౌంటర్‌కి 5 ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉండింది. కౌంట్ 5 అయినప్పుడు నాకు లూప్ బ్రేక్ చేయమని చెప్తన్నారు. సో, నాకు కౌంట్ 5 వచ్చింది. నాకిక్కడ ఇఫ్ లోపల కౌంట్ చెక్ చేసినాను. కరెక్ట్‌గా అనిపించింది. సో, లూప్ బ్రేక్ చేసినా అని చెప్తాందన్నమాట ఈ వైల్ లూప్. ఫస్ట్ వైల్ లూప్‌లో ఈ స్టేట్మెంట్ రన్ అయితుంది. తర్వాత ఇది, తర్వాత ఇది. ఫస్ట్ కౌంట్‌లో 0 ఉన్నప్పుడు కౌంట్ ఈక్వల్ టు 5 కాదు కాబట్టి మనకు లూప్ ఇది ఫస్ట్ రన్ అవ్వదన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ ట్రూ అవుతుందో కానీ ప్రతిసారి లూప్ రన్ అయిన ప్రతిసారి మనకిక్కడొచ్చి చెక్ చేస్తదనమాట ఇఫ్ కండిషన్‌ని. చెక్ చేస్తది. ఫాల్స్ ఉంటది కాబట్టి లోపలికి మళ్ళా తిరిగెళ్తది లూప్‌కెళ్తది. ఇక్కడ ఎప్పుడైతే ట్రూ అయితుందో లోపలికొచ్చి ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ చూస్తే చాలు ఈ వైల్ మొత్తం ఇలా జరిగే లూప్ అంతా మనకు బ్రేక్ అయిపోతుందనమాట. ఇదనమాట మనకి కౌంట్. కౌంట్ యూజ్ చేసి ఏం చేయగలుగుతాం? తర్వాత కౌంట్ అనేది ఎలా మనం గెస్ చేయగలుగుతాం? యాహ్! ఈ వీడియోలో. ఓకే.